ఒకవైపు క్యాలెండర్లో డేట్లు, మరోవైపు గడియారంలో ముళ్ళు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. మరోవైపు వర్షాకాలంలో మాన్సూన్ విండ్స్ లాగా మన పాలిసెట్ 2025 ఎగ్జామ్ డేట్ ఏంటి 13th May 2025 చాలా ఫాస్ట్గా తరుముకుంటూ ముందుకొస్తుంది. ఇలాంటి సందర్భంలో మనకున్న తక్కువ టైంలో ప్రిపేర్ కావడం ఎలా, క్రాక్ చేయడం ఎలా, పాలిసెట్ 2025 ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి? హాయ్ మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషల్లీ పాలిసెట్ వేరియర్స్. పాలిసెట్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో, పాలిసెట్ 2025లో మంచి మార్క్స్ మినిమం 110 out of 120 మార్క్స్ ఎవరైతే సాధించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం. టుడే అంటే ఈరోజు April 20 రోజు మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు కనుక లెక్కబడితే మనకు 10+13 అంటే మ్యాక్సిమం 23 డేస్ మన చేతిలో ఉన్నాయి. మరి 23 డేస్ మన చేతిలోనే ఉంటాయా? ఉండకపోవచ్చు. పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు. ఇలా 23లో నుంచి ఒక 1 వీక్ మాయమైపోతే మన చేతిలో మ్యాక్సిమం 15 డేస్ ఉంటుంది. మరి 15 డేస్లో పాలిసెట్ 2025ని క్రాక్ చేయవచ్చా? ఇది సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ సాధ్యమైతే ఎలా సాధ్యమవుతుంది? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఎలా క్రాక్ చేయాలి అని అంటే, ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్తో మనం తక్కువ టైంలో కూడా పాలిసెట్ 2025ని క్రాక్ చేయొచ్చు. మరి మంచి ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి అంటే అంతకంటే ముందు మీకు ఒక విషయం తెలవాలి, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ హెడ్ పైన, నెత్తి పైన ఉన్న బరువు ఎంత, హెడ్ వెయిట్ ఎంత, ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, 14 మ్యాథమెటిక్స్, 12 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, 14 + 12 26. సో మీ హెడ్ వెయిట్ ఎంత ఉంది అంటే 26 చాప్టర్స్ ఆర్ లెసన్స్. సో దిస్ ఈస్ ద హెడ్ వెయిట్ ఆన్ యువర్ హెడ్. మరి ఈ 26 చాప్టర్స్ని మనకున్న తక్కువ టైంలో ప్రిపేర్ కావడం సాధ్యమేనా? ఈ మొత్తం ప్రిపరేషన్ని మనం కంప్లీట్ చేయగలుగుతామా అని అంటే, ఈరోజు అంటే పర్టికులర్ డేట్ కనుక మనం మాట్లాడితే 20 April 2025, ఈ రోజు నుంచి May 13th వరకు అంటే పాలిసెట్ ఎగ్జామ్ వరకు మీ చేతిలో మ్యాక్సిమం 10+13 అంటే 23 డేసే ఉన్నాయి. ఈ 23 డేస్లో నుంచి ఒక 8 డేస్ బికాజ్ ఆఫ్ ఫంక్షన్స్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఇంకేదో రకరకాల కారణాల వల్ల మీ చేతిలో నుంచి ఒక 8 డేస్ మైనస్ అయ్యాయి. సో మ్యాక్సిమం మీ చేతిలో ఎన్ని ఉంటాయి? 15 డేస్ పక్కాగా కన్ఫామ్గా మీ చేతిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ 15 డేస్లో మనం ప్రిపేర్ కావడం ఎలా? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ థింగ్ ఓన్లీ. ఇది సాధ్యం కూడా. 15 డేస్లో మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ థింగ్ ఓన్లీ. మరి ఎలా అది సాధ్యం అని అంటే, టెస్ట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే అట్లీస్ట్ 2 లెసన్స్. ప్రతిరోజు 2 లెసన్స్ లేదా 2 చాప్టర్స్ మీరు టెస్ట్ చేసుకోవాలి, మీకు మీరుగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో ఎవ్రీడే 2 లెసన్స్ అంటే 15 డేస్లో మీరు ఎన్ని కంప్లీట్ చేయగలుగుతారు? 30 లెసన్స్. మనకెంత హెడ్ వెయిట్ ఉంది? ఓన్లీ 26. సో ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ థింగ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే 2 లెసన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ 2 లెసన్స్ ఆఫ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సింపుల్గా మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హౌ టు క్రాక్ ఇంకోసారి స్ట్రెస్ చేస్తున్నాను, ప్రతిరోజు మినిమం 2 చాప్టర్స్ లేదా 2 లెసన్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు టెస్ట్ చేసుకోవాలి, మార్క్ టెస్టులు రాయాలి. సార్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, ప్రతిరోజు టెస్టులు రాయడం వల్ల మనకేం జరుగుతుంది, మీకు ఏం బెనిఫిట్ అంటే, బికాస్ ఆఫ్ రైటింగ్ టెస్ట్ ఎవ్రీడే యూ కెన్ ఫోకస్ ఆన్ పాలిసెట్ ఓరియంటెడ్ రిపీటెడ్ టాపిక్స్. ప్రతిరోజు మీరు టెస్ట్ రాయడం వల్ల పాలిసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ పైన మెయిన్గా వాళ్ళు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాగరిథమ్స్ పైన ఎన్ని అడుగుతున్నారు, కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ పైన ఎన్ని అడుగుతున్నారు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజెస్ ఫౌండ్ బై కాన్వెక్స్ లెన్స్ పైన ఎన్ని అడుగుతున్నారు. ఇలాంటి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా రావడం వల్ల మీరు ఆ టాపిక్స్ పైనే ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీరు ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ అండ్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మరి టెస్టులు రాయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటి అంటే, ప్రతిరోజు 2 చాప్టర్లు లేదా 2 లెసన్స్ టెస్టులు రాయడం వల్ల మీకు కొన్ని క్వశ్చన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ సతాయిస్తూ ఉంటాయి, ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. సో
అలాంటప్పుడు యూ కెన్ ఐడెంటిఫై వీక్ ఏరియాస్. ఏ టాపిక్స్ అయితే, ఏ క్వశ్చన్స్ అయితే, ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు ట్రబుల్ ఇస్తున్నాయో, సతాయిస్తున్నాయో వాటిపైన మీరు ఫోకస్ చేయొచ్చు. వాటినే మనం వీక్ ఏరియాస్ అంటాం. టెస్ట్ రాసిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేసేసి జస్ట్ 5 to 10 minutes మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ వీక్ ఏరియాస్ని కూడా మీరు స్ట్రెంగ్త్గా మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ మోర్ బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ మార్క్ టెస్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు టెస్టులు రాయడం వల్ల యూ కెన్ ఫోకస్ ఆన్ పాలిసెట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, యూ కెన్ ఐడెంటిఫై వీక్ ఏరియాస్. As a result, you can also revise the weak topics. This will definitely take you to great heights in scoring better marks in PolySet 2025 exam. Next, ఇంకో విషయం, సెండ్ కమెంట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే, బీయింగ్ ఏ స్టూడెంట్ మీరు ఎంత స్ట్రగుల్ చేసినా, ఎంత కష్టపడ్డా కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతాయి. మరి అలాంటప్పుడు మీరు చూస్తారు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా మీరు కమెంట్ చేయండి. కమెంట్స్ చూసి ఇఫ్ అట్లీస్ట్ 20 మెంబర్స్ అన్నా మాకు ఈ ఫలానా టాపిక్ కావాలి, ఫలానా చాప్టర్ కావాలి అని అంటే వితిన్ 2-3 డేస్లో మనం ఆన్లైన్ జూమ్ సెషన్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, హానెస్ట్ లెర్నర్ అండ్ వాంట్ టు క్రాక్ సీరియస్లీ PolySet 2025 exam, prepare well, write everyday mock test, and if you are struggling, మీరు ఎక్కడైనా ఇబ్బంది పడితే, ఏదైనా క్వశ్చన్ కావచ్చు, ఏదైనా టాపిక్ కావచ్చు, ఇబ్బంది పడితే ఇమ్మీడియట్లీ కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో, యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సార్ దిస్ ఈజ్ అ చాప్టర్ అండ్ దిస్ ఈజ్ అ టాపిక్ విచ్ ఈజ్ ట్రబ్లింగ్ మోర్, ఇది చాలా సతాయిస్తుంది అని కమెంట్ చేస్తే ఆ కమెంట్స్ చూసి ఎవరెవరికి ఏ టాపిక్స్ చాలా సతాయిస్తున్నాయి చూసి దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ చాప్టర్ కానీ ఆ లెసన్ కానీ ఫ్రీ జూమ్ సెషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ బై వాచింగ్ అండ్ కమెంటింగ్. సార్ ఇందాకటి నుంచి టెస్టులు రాయండి అని అంటున్నారు కదా. యాక్సెప్టెడ్ టెస్టులు రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఎక్కడ ఉంటాయి, ఎలా రాయాలి? వెరీ గుడ్ డౌట్. You just go to our application to write mock test. Just go to Play Store and download our application Goodbricks. Goodbricks అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నిజంగా PolySet 2025ని క్రాక్ చేయాలి అని అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ అండ్ హానెస్ట్ లెర్నర్, దెన్ ఓన్లీ డౌన్లోడ్ అండ్ పర్చేస్ అవర్ మార్క్ టెస్ట్ సిరీస్ విచ్ కాస్ట్ ఓన్లీ 99 రూపీస్. మన గుడ్బ్రిక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నిజంగా PolySet ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని అనుకుంటేనే జస్ట్ 99 రూపీస్ స్పెండ్ చేసి ప్రతిరోజు 2 టెస్ట్ సిరీస్లో ఉన్న 2 టెస్టులు రాయండి అండ్ యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ ద PolySet 2025 ఎగ్జామ్. ఎందుకు అంటే టెస్టులు రాయడం వల్ల మీకు మీరే రియలైజ్ అవుతారు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో రావచ్చు. సో మీరే గెస్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఆ టాపిక్స్ పైన మంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ మార్క్ టెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, మీలో చాలామంది ఏదో ఒక హోటల్కి బర్త్డే కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, మినిమం 5000 రూపీస్ స్పెండ్ చేసి కేకులు, బర్త్డే పార్టీలు చేసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఐ థింక్ స్పెండింగ్ 99 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్. మహా అయితే 99 రూపీస్ పోతాయి. ఏమవుతుంది? మహా అయితే 99 రూపీస్ పోతాయి. కాకపోతే టెస్టులు రాయడం వల్ల మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పోతే 99, వస్తే బెస్ట్ ర్యాంక్ అండ్ బెస్ట్ సీట్ ఇన్ PolySet 2025. సో దీన్ని పెద్ద యుద్ధంలాగా భావించకుండా, ఒక యుద్ధానికి అయ్యే ఖర్చులాగా భావించకుండా జస్ట్ 99 రూపీస్ స్పెండ్ చేసి ప్రతిరోజు 2 టెస్టులు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ PolySet 2025 అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.